ఇది నీ వెంటనే తిరుగుతుందా నైనా? ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ కోడి పిల్లనంట కాకి ఎత్తుకొచ్చిందంట పై చెట్లు అదేంటి తల్లి దగ్గర నుండి కాకి ఎత్తుకొచ్చి అంత హైట్ వేప చెట్టు మీద నుంచి వదిలేస్తే అది కింద పడితే మా నాన్న తీసి దీన్ని భద్రం చేసిండు. ఇదిగోండి ఇది మా నాయన వెంటనే ఉంటుంది. మా నాయన మా అమ్మాయి ఇంట్లో కొత్త ఇంట్లోకి బయటకు వస్తాయి. బయటికి ఇగో ఈడ పని చేస్తున్నాడు మా నాయన. ఇది మా నాయన అంచునే ఉంది చూడండి. ఇలాంటి కోడి పిల్లలు బ్రతికితేనంట చాలా కోడి పిల్లలు లేపుతాయంట. ఇది మళ్ళీ పుంజ అవుతుందో పెట్ట అవుతుందో. ఇదిగోండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓ కోడిపిల్లనా? అమ్మ దెబ్బ తగిలేదా? అంతసేపు చూసుకుంటున్నా మీ అమ్మకి చెప్తే కూడా ఏం లేదంటే ముందు పిల్లల్ని మా అన్న చెట్లు నచ్చుకుంటారంటే అందుకనే కానీ మనకి డబ్బులు రావాలి కదా. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవన్నీ మా చెట్టుకు కాసినాయి నాన్న వాళ్ళ ఇంటికాడ. నేను ఇట్లా చూసిపోదామని వచ్చిన. ఇన్ని జామకాయలు దొరికినాయి. ఆల్రెడీ నేను ఒక 3 తిన్నా. మంచి వాసన మస్తు టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ కదా. ఎంత బాగుంటాయో జామకాయల స్మెల్ బాగుంటుంది, నాకు ఇష్టం. ఇక మీకు కూడా ఈ జామకాయలు అంటే ఎంతమందికి మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే ఈ వీడియోకి కామెంట్ చేయండి. ఇవన్నీ ఇంకా మా పిల్లలకి తీసుకెళ్తా, తింటారు. ఇంకా ఇది మా సాయిగానికి కూడా బాగా అలవాటు అయింది అన్నమాట. అయితే దీనికోసం అని రోజు వీడికి వచ్చి చూసి వస్తాడు, దీంతో ఆడుకుంటాడు బాగా. అది ఏడిపోతే ఆడికి వస్తుంది మమ్మీ అని చెప్పి. బాగుంది కదా క్యూట్గా. అంత హైట్ మీద నుంచి బ్రతికిందంటే మస్తు గ్రేట్ అబ్బా. దీనికి బాగానే నూకలు ఉన్నాయి దీన్ని భూమి మీద తినడానికి కదా. బాయ్ బాయ్, ఓకేనా? బాయ్ చెప్పారు. బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.